హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ టుడే. ఈరోజు ఈ వీడియోలో పెద్ద ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వీడియో చూడడం అయితే మానేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ట్రైలర్ చూసిన వెంటనే నాకైతే గూల్స్ బంప్స్ అయితే వచ్చాయి. అక్కడక్కడ పెద్ద యాక్టింగ్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు. అండ్ మూవీలో యాక్ట్ ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో వర్కౌట్ అయితే చేశారు. అండ్ పెద్దగా యాక్ట్ చేస్తున్న గ్లోబల్ స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం అదిరిపోయింది. ప్రతి షాట్లో తన స్టైల్లో మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అండ్ ఆ ఊరికి వచ్చిన చాలామంది పెద్దిని పొగుడుతూనే ఉన్నారు. ఎందుకంటే పెద్ది చాలా మంచి ఆటగాడు. అండ్ క్రికెట్లో, కుస్తీలో, కబడ్డీలో ప్రతి గేమ్లో అయినా సరే పెద్ది ఒక మంచి అవుట్పుట్ అయితే పడింది చెప్పవచ్చు. అండ్ ఈ మూల చేసిన జగ్గుబాయ్ అండ్ మున్నాబాయ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే ఒక స్కోప్ ఉందని మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న జానీ కపూర్ అసలు ఎందుకు పెట్టుకున్నా కూడా మనకు అర్థం కావటం లేదు. తనకి ఈ మూవీలో ఎందుకు పెట్టారంటే స్క్రీన్ షోకి తప్ప దేనికి పనికిరాదని మనం చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం పెద్ద చుట్టూనే సాగుతుంది. అండ్ ఒక పీక్స్ లెవెల్ ఎమోషన్స్ అయితే క్యారీ అయితే అవ్వచ్చు. మూవీ ట్రైలర్ చూసినంతసేపు పెద్ద ఎమోషన్స్ని ఎక్కువ క్యారీ చేశారని చెప్పవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా పెద్ద ఏం చేశాడు, అసలు చివరికి ఏం జరిగింది, ఫైనల్ మ్యాచ్లో గెలిచాడా లేనిది మనం మూవీలో చూసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ మూవీలో యాక్ట్ చేసిన శివరాజ్ కుమార్ క్యారెక్టరైజేషన్ అయితే నార్మల్గానే ఉంది, అదేం కొత్తగా అయితే ఏమీ లేదు. అండ్ దాదాపు టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యి అండ్ జూన్ 4th అయితే వరల్డ్ వైడ్గా అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమా చాలా ఎక్స్పీరియన్స్తో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టే ట్రైలర్ అయితే ఉంది. అండ్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. అండ్ గ్లిమ్స్లో అండ్ టీజర్లో ఉన్నంత బీజియం అయితే మూవీ ట్రైలర్ అయితే మనకి కనిపించలేదు. ట్రైలర్ సెకండ్ దాంట్లో మనం చూసినట్లయితే మన పెద్ది ఊరి విడిచైతే వెళ్ళిపోతాడు. అండ్ ఆట కోసం అంత దూరం వెళ్ళిన మన పెద్ది ఓడిపోతాడు. అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, మన పెద్ది ఎందుకు ఓడిపోయాడు అనే దాని గురించి మనం చాలా అయితే చూడొచ్చు. అండ్ కొన్ని సైన్స్లో అయితే పెద్దినైతే కొడుతున్నారు, అసలు ఎందుకు కొడుతున్నారు కూడా మనకు అర్థం కావటం లేదు. అదేంటో మనం ఊళ్ళో అయితే చూసి తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని సీన్స్లో అయితే చాలా అవమానిస్తారు. ఏది ఏమైనా సరే పెద్ద ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయితే మూవీ పక్క బ్లాక్ బస్టర్ అని మనం చెప్పవచ్చు. ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి మన బుచ్చిబాబు గారి స్టైల్లో స్క్రీన్ ప్రజెంట్ ఉంటుందని మనం చెప్పవచ్చు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వస్తుంది ఈ మూవీ గురించి. విషయం ఏంటంటే ఈ మూవీలో మన పెద్దికి రైట్ లెగ్ ఉండదని చూస్తే 80-90% అయితే అదే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చెయ్యండి. పెద్ద మూవీ ఫస్ట్ హాఫ్ ఎలాగున్నా సెకండ్ హాఫ్ 50 minutes ఒక రేంజ్లో ఎమోషన్ ఉంటుందని మన బుచ్చి ఒకటి చెప్పడం జరిగింది. ఒకవేళ ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయితే మాత్రం మూవీ పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి ఈ జూన్ 4th పెద్ద ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమైతే అవుతుంది. ఈసారి రంగస్థలం నుంచి హిట్ అవుతుందా అనేది మనం చూడాలి. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మ్యాజిక్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ గురించి మీరేమనుకున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా కాంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.